హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్ ఫిష్ పకోడీ అండి. ఎలా చేయాలో చూసేద్దామా రండి. అందరూ పులుసు చేపలు ఫ్రై చేస్తూ ఉంటారు. నేను డిఫరెంట్గా ఫిష్ పకోడీ చేస్తాను. ఎలా చేస్తున్నానో చూద్దామండి. ఫస్ట్ ఫిష్ని తీసుకొని బాగా కడగండి. 1-2 సార్లు అయితే కడుక్కోవాలండి, ఎందుకంటే నీచు కంపు వస్తుంది. తర్వాత నేనైతే సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి కూడా బాగా తిప్పేసి దాంట్లో ఉన్న గిగురంతా పోయేటట్టు మళ్ళీ వాష్ చేసుకుంటానండి దాన్ని. చూడండి, ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసరికి మనం బాగా కడిగేసుకున్నాం కదా. తర్వాత మనం ఒక కప్పు కర్డ్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే 1.5 kg ఫిష్ పీసెస్ కదా. ఆ ఫిష్ పీసెస్ తగ్గట్టు మనం కర్డ్ తీసుకొని కర్డ్తో కూడా కలుపుకోవాలండి. జస్ట్ వాష్ కోసమేనండి ఇది. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేస్తానండి. పసుపు కొంచెం ఎక్కువగా వేయండి, కొంచెం వేయద్దు. కొంచెం ఒక 1 స్పూన్ దాకా పసుపు వేయండి. పసుపు వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలిపేసి దాన్ని ఒక 5 minutes పక్కన పెట్టేసేయండి. నీచు స్మెల్ అయితే రాకుండా ఉంటుంది మనకి. తర్వాత ఈలోపు బాండీలో ఆయిల్ తీసేసుకోండి. మన పకోడీకి మరి హీట్ ఎక్కాలి కదా. ఈలోపు మనం ఆయిల్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫిష్ పీసెస్ అయితే నీట్గా వాష్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే వాష్ చేసేయాలండి. మొత్తం అందులో ఉన్న నీచు కంపు జిగురు అంతా పోతుంది. మనకి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా. సో తర్వాత దీని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను పకోడీకి. మొత్తం అంతా చూసారు కదా, ఇలా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బౌల్లో తీసుకొని లెమన్ ఒకటి తీసుకోండి. ఒక లెమన్లో ఆఫ్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి, కలిపేసుకోండి బాగా. మనం ఈలోపు బాండీలో వదిలేద్దామండి దీన్ని. ఈలోపు ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే బాండీలో మొత్తం నేను ఫిష్ ముక్కలన్నీ వదిలేసాను. తర్వాత మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవన్నీ కలుపుకుందాం పదండి, వెళ్ళిపోదాము. ఈ లోపు ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. నేనైతే 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. 2 స్పూన్స్ వచ్చేసి మన శనగపిండి తీసుకున్నానండి. నాకు క్వాంటిటీ తెలుసు కాబట్టి నేను ఒరిజినల్గా వేసేసాను. అలాగే ఫిష్ మసాలా 1/2 టీ స్పూన్ తీసుకోండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి మనకి ఎవరెస్ట్ తీసుకున్నానండి చికెన్ మసాలా, నేను పకోడీకి మసాలా. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ తీసుకోండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే కావాలండి. ఒక స్పూన్ అయితే కంపల్సరీ పడుతుంది. సో తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం అండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇందులో బాగా కలిపేసాయండి. ఇంకా వాటర్ పోసి దీన్ని బాగా కలపండి. బాగా పలుచగా కలపొద్దు, అలానే బాగా గట్టిగా కలపొద్దు. దీన్ని కొంచెం జారుగా అంటే కొంచెం ముక్కకు పట్టేటట్టు సరిపోతుందండి. ఈ విధంగా మనం దీన్ని అయితే కలిపేసుకున్నాం, చూసారా. సో ఇది అయితే రెడీ అయిపోయిందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ ఫిష్ ఫ్రై అయితే బాగా డీప్ ఫ్రై అయిపోయింది. దాన్ని అయితే మనం మొత్తం బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. సో చూసారా, ఈ విధంగా చాలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేయాలండి ఫిష్ అయితే. నేనైతే విడదీసుకుంటున్నా, అతుక్కుపోయినాయి. ఇవన్నీ తీసి డైరెక్ట్ మనం ఇందులో వేసేయాలండి. డైరెక్ట్ ఇందులో వేసేసి మనం నీట్గా చేయి కాలుతుంది, స్పూన్తో కలుపుకోండి. సో తర్వాత చేయి పెట్టేసి చల్లారిపోతుంది, ఎందుకంటే మనకు ఆ పిండి అంతా చల్లారిపోతుంది కదా. ఇలా అయితే ఈ విధంగా అయితే ఫిష్ ముక్కకు అంతా బాగా పడుతుందండి. సో తర్వాత మళ్ళీ మనం అందులో కలిపేసుకొని ఇంకా డైరెక్ట్ పకోడీ అయితే మనం వేసేసుకోవచ్చండి. ఈ విధంగా చూసారు కదా, డైరెక్ట్ పక్కన పెట్టుకుందాం అంటే కాదండి, ఇలాగ డైరెక్ట్ మనం గ్యాస్ నుంచి తీసుకుని బౌల్లోకి వేసేసి డైరెక్ట్ మళ్ళీ ఇలా వేసేసుకోవాలి. తర్వాత చూసారు కదా, ఇంకా నాకైతే ఫిష్ పకోడీ రెడీ అయిపోయిందండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాను నేను. ఇంకా నేనైతే బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. కానీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే భీమవరం స్పెషల్. చాలామంది ఫిష్ పకోడీ అంటే ముళ్ళు గుచ్చుకుంటాయి అనుకుంటారు, కానీ గుచ్చుకోవు, మనం బాగా డిఫరెంట్ చేసుకుంటే. సో ఈ విధంగా అయితే మొత్తం చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఇది 4th టైం అండి చేసుకోవడం. ప్రతిసారి ఇదే టేస్ట్తో వచ్చింది. చూసారా, ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. చూడండి, మీకు కూడా ఇలాగే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి. సో డెఫినెట్గా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.